వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. ఇక రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల మద్దతు అవసరం. సో ఆ ప్రజల వద్ద వెళ్ళడానికి ఎవరికి తోచిన విధంగా వారు ఒకరు బస్సు యాత్ర చేస్తారు, మరొకరు పాదయాత్ర చేస్తారు, ఇంకొకరు జనం బాట పడతారు. ఇలా సో ఎవరి పద్ధతిలో వాళ్ళు తమ రాజకీయ యాత్రలు అయితే చేస్తారు. సో తెలంగాణలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆయన బాటలోనే కేసీఆర్ కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు తాజాగా మరి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఏకైక కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా మరి జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమె 33 జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు మరి పర్యటించనున్నారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికీ ఆమె మరి అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులను కూడా నియమించారు. రాష్ట్ర బాడీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతిని విస్తరించబోతున్నారు. అయితే ఆమె ఇప్పటి వరకు రాజకీయ పార్టీని ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా ప్రజలతో కలిసి ప్రజల మద్దతు పెంచుకొని ప్రజల్లో తన ఉనికిని పెంచుకుంటూ రాజకీయ పార్టీగా ఆవిర్భావం చేసే కార్యక్రమంలో ఇప్పటికే చాలామంది మేధావులు కావచ్చు, తర్వాత మరి ఎంతోమంది సలహాలు కూడా స్వీకరించారు. మేధోమథనం చేసిన తర్వాత రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకొని ఖచ్చితంగా మరి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు పోటీగా తన పార్టీని కూడా ఆవిష్కరిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత ఖచ్చితంగా రాజకీయ పార్టీని ప్రకటిస్తా అని అందరూ ఊహించారు. అయితే ఆమె తొందరపడట్లేదు. మరి కేసీఆర్ ఎలాగైతే తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, అలాగే టీఆర్ఎస్ పార్టీని స్థాపించే విషయంలో కావచ్చు, మరి కొన్ని రోజులు మేధావులతో తర్వాత తెలంగాణ వాదులతో చర్చలు జరిపారు. ఆ క్రమంలోనే కవిత కూడా కేసీఆర్ను ఫాలో అవుతున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ జాగృతితో ఇప్పటి వరకు ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కావచ్చు, తర్వాత రేవంత్ సర్కార్పై మరి నిరసనలు వ్యక్తం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆమె ఫైనల్గా ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లకు 3 పార్టీలకు కూడా చెక్ పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట పేరుతో మరి జిల్లాల బాట పడుతున్నారు. ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటే తప్ప రాజకీయ పార్టీగా మరి ఆవిర్భవించే క్రమంలో కావచ్చు, రాజకీయ పార్టీ పెట్టడం విషయంలో కావచ్చు, సో ప్రజల్లో ఉన్న తనకున్న మరి బలం కావచ్చు, బలగం కావచ్చు ఎలా ఉంటుందనే ఒక మరి దాంట్లో ఒక అభిప్రాయాన్ని తీసుకునే దిశగానే ఆమె ముందుకెళ్తున్నారు. అందుకే ఆమె 33 జిల్లాల్లో కూడా జాగృతి జనం బాట పేరుతో మరి ఈ యొక్క యాత్రలకైతే శ్రీకారం చుట్టారు. ఈ నెల 25 నుంచే ఆమె యొక్క యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. సో మొత్తానికి ఫిబ్రవరి వరకు కూడా కొనసాగుతున్న ఈ యొక్క యాత్రల తర్వాత ఆమె రాజకీయ పార్టీని ఆవిష్కరించనున్నారు. సో మొత్తానికి కవిత రాజకీయంగా మరి ముందుకెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. సో దీంట్లో బీజేపీలో చేరే ఉద్దేశం కానీ, ఆమెకు కాంగ్రెస్లో చేరే ఉద్దేశం కానీ, తర్వాత బీఆర్ఎస్లోకి మరొకసారి కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ పట్ల కావచ్చు, కాంగ్రెస్ పట్ల కావచ్చు, బీజేపీ పట్ల కావచ్చు తెలంగాణ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, సో కొత్త పార్టీ పెడితే మరి ఖచ్చితంగా తనని ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన ప్రకారమే ఇప్పుడు జాగృతి జనం బాట అని కూడా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత చేస్తున్న యాత్రలు ఎలా ఉంటాయి, సో ప్రజాదరణ ఎలా ఉంటుంది, ప్రజల్లో ఆమెను మరి ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగా ప్రజలు కవితను మరి మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా రిసీవ్ చేసుకుంటారా, టీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురుగా రిసీవ్ చేసుకుంటారా, లేకుంటే కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతుంది కనుక ఆమెను కూడా బలపరుస్తారా? తెలంగాణ ప్రజలు మరి గతంలో తాను బతుకమ్మ ఆడి తర్వాత బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించి తాను ఒక రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న కవిత విషయంలో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఆమె ఖచ్చితంగా తన ఉనికిని పెంచుకునేందుకు కావచ్చు, తన ఉనికిని కాపాడుకునేందుకు కావచ్చు, మరి తెలంగాణ జాగృతితో చేస్తున్న కార్యక్రమాలకు కొంత ప్రజల నుంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది తెలంగాణ జాగృతిలో మరి కండువాలు కప్పుకుంటూ ఆ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో సో కవిత కూడా కొంత మానసికంగా తర్వాత మరి ఆమెకు నైతికంగా కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా మరింత మద్దతు కావాల్సి ఉంటుంది. సో దీంట్లో చాలామంది నాయకులను కావచ్చు, కార్యకర్తలను కూడా సమీకరించుకునే దిశగా కూడా ఇప్పటికే జిల్లా అధ్యక్ష కార్యదర్శులను నియమించినప్పటికీ కూడా ప్రజలు, కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా తనకు మద్దతు పెరిగేలా చేస్తున్న ఏదైతే జాగృతి జనం బాట ఉందో, సో మొత్తానికి ఆమె ఆలోచనలు అయితే రాజకీయ వ్యూహం అయితే నిజంగా 3 పార్టీలకు కొంత చెక్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. సో కవిత పెట్టబోతున్న పార్టీ ఏదైతే ఉందో 3 పార్టీలకు
మరి ఖచ్చితంగా పోటీ ఇస్తుందా లేకుంటే కేవలం నామమాత్రంగానే ఉంటుందా అనే అంశం మాత్రం జాగృతి జనం బాట ద్వారా తెలిసే పరిస్థితి ఉంటుంది కనుక జాగృతి జనం బాట తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.